హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ యూస్ చేసుకుని ఒక డీసెంట్ పీరియడ్ పాటు, ఫర్ ఎగ్జాంపుల్ 7-8 ఇయర్స్ పాటు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఆ అమౌంట్ని యూజ్ చేసుకుని మనం ఇల్లు కొనుక్కునే అవకాశం ఉందా అన్న డిస్కషన్ చేద్దాం, ఒక ఎగ్జాంపుల్ కేసుని యూజ్ చేసుకుని. సో ఈ సెషన్లో ముందు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి, లేకుంటే తర్వాత హోమ్ పర్చేజ్ చేయాలి, ముందు హోమ్ పర్చేజ్ చేసుకున్న తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఆర్ఎల్స్ ఇల్లు కొనటం కంటే కూడా రెంట్ కొనటం మంచిది, ఇలాంటి డిస్కషన్స్ ఏం మనం పెట్టుకోవట్లేదు. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ కేసు తీసుకుని, ఒక ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ ఎగ్జాంపుల్ కేసు తీసుకుని, వాళ్ళు ఒక సర్టెన్ పీరియడ్ పాటు, ఒక 7-8 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్తో హోమ్ని ఎట్లా పర్చేజ్ చేసుకున్నారు అన్న ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. మేబీ కొంతమందికి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఎగ్జాంపుల్ రిలేటబుల్గా ఉంటుంది, మేబీ సమ్ యంగర్ ఏజ్ గ్రూప్స్కి ఇది రిలేటబుల్గా ఉండకపోవచ్చు. కాకపోతే ఇందులో ఏదైతే డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఒక డీసెంట్ పీరియడ్ పాటు మనం అనుకున్నట్టు 7-8 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేసుకొని ఇలా హోమ్ పర్చేజ్కి మేబీ పార్ట్ పేమెంట్ కావచ్చు, ఫుల్ పేమెంట్ కావచ్చు చేసి ఎలాంటి లోన్ లైబిలిటీ లేకుండా ఇల్లు కొనుక్కునే అవకాశం ఉందా లేదా, లేకుంటే సమ్ పోర్షన్ ఆఫ్ లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కునే అవకాశం ఉందా లేదా అన్నది డిస్కషన్. ఈ కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా అందరికీ యూజ్ఫుల్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు మిస్ చేయకుండా చూడండి. సో ఎగ్జాంపుల్ కేసులోకి వెళ్దాం. ఈ ఎగ్జాంపుల్లో మనం డిస్కస్ చేసే ఇన్వెస్టర్ నేమ్ మిస్టర్ వెంకట్ అండ్ వైఫ్ అని అనుకుందాం, అట్లా ఒక నేమింగ్ ఇచ్చుకుందాం. సో మిస్టర్ వెంకట్ ఏజ్ వచ్చేసి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అరౌండ్ 50 ఇయర్స్. సో తన స్పౌజ్ వచ్చేసి అరౌండ్ 48-47 అనుకోండి. ఓకే, వీళ్ళు అరౌండ్ 2018లో మిస్టర్ వెంకట్ వచ్చేసి అరౌండ్ 10,000 ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. తన వైఫ్ వచ్చేసి 2019లో ఒక 23 lakhs లంసమ్ ఇన్వెస్ట్ చేశారు. అరౌండ్ 20,000 చొప్పున ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తున్నారు. టిల్ డేట్ వాళ్ళు ఎలాంటి రిడమ్షన్స్ ఇంతవరకు ఎలాంటి సేల్ చేయలేదు. సో టోటల్ ఎస్ఐపి వాళ్ళది వచ్చేసి 30,000 అండ్ కొంత లంసమ్ కూడా పెట్టారు. సో ఓవర్ దీస్ పీరియడ్ లాస్ట్ 7 ఇయర్స్ నుంచి వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్టయితే అరౌండ్ 50 lakhs వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఉన్నట్టయితే దాని మార్కెట్ వాల్యూ ఇంక్లూడింగ్ గెయిన్స్ అరౌండ్ 90 lakhs ఉంది. సో ఏదైతే ఈ రిడమ్షన్ చేశారో ఆ టైంకి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఇనీషియల్గా వీళ్ళ రిటైర్మెంట్ గోల్ కోసం ప్లాన్ చేసిన అమౌంట్ అనమాట ఇది. అలానే వాళ్ళ డాటర్ మ్యారేజ్ కోసం కూడా ఈ అమౌంట్తో చేయాలన్నది వాళ్ళ ప్లాన్. బట్ లాస్ట్ 2 years బ్యాక్ వీళ్ళ డాటర్ కోసం కూడా తను మేజర్ అయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అయిన తర్వాత తనకు కూడా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు ఒక 30,000 ఎస్ఐపితో. సో తనది అరౌండ్ 6 lakhs. పెద్దగా గెయిన్స్ ఏం లేవు, ఎందుకంటే లాస్ట్ 2 yearsలో పెద్దగా మార్కెట్ మూవ్ అయింది లేదు కాబట్టి. సో తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కొంత ప్లస్ ఉంది. సో తనకు ఒక 4-5 years మ్యారేజ్ ఉంది కాబట్టి తన పేరుతో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో అమ్మాయి మ్యారేజ్ గోల్ పర్పస్కి సరిపోతుంది. సో ఇప్పుడు ఏదైతే వీళ్ళు బిల్డ్ చేసుకున్నారో అప్ టు 90 lakhs వరకు ఏదైతే ఉందో అది వీళ్ళ రిటైర్మెంట్కి, అలానే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ 10 years పాటు ఏదైతే వెళ్తాయో వీళ్ళ రిటైర్మెంట్ పర్పస్కి. బట్ ఇన్ బిట్వీన్ వీళ్ళకి ఒక అడిషనల్ గోల్ వచ్చింది. అదేంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోమ్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు అప్గ్రేడ్ చేసుకుందాం వర్క్ ప్లేస్కి దగ్గరగా అని అనుకున్నారు. సో వీళ్ళు మణికొండ హైదరాబాద్ ఏరియాలో 1 crore వర్త్ ఆఫ్ హోమ్ పర్చేజ్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. బట్ ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఇంకా వీళ్ళు ఆల్రెడీ 50sలో ఉన్నారు. సో నెక్స్ట్ 10 years వీళ్ళ వర్కింగ్ టైం ఉంది కాబట్టి సో హ్యూజ్ హోమ్ లోన్కి వెళ్ళే ఆలోచన అయితే వీళ్ళకి లేదు. సో ఈ పాయింట్ అయితే నాతో డిస్కస్ చేయడం జరిగింది. సో వాట్ వీ డిసైడెడ్ ఇస్, ఏదైతే ఆల్రెడీ కార్పస్ బిల్డ్ చేసుకున్నారో టిల్ డేట్, సో దాని నుంచి అరౌండ్ 40 lakhs అట్లా తీసేసి హోమ్కి ప్రీపేమెంట్ చేసేసి అవుట్ ఆఫ్ 1 crore మిగతా 60 lakhs హోమ్ లోన్కి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే 40 lakhs వీళ్ళు రిడీమ్ చేశారో ఆల్రెడీ, అందులో బ్యూటీ ఏంటంటే ఓన్లీ 25 lakhs మాత్రమే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. మిగతా 15 lakhs ఏదైతే ఉందో అది ఏదైతే మ్యూచువల్ ఫండ్ గెయిన్స్ వస్తాయో, ప్రాఫిట్స్ వస్తాయో ఆ అమౌంట్. అలానే 60 lakh హోమ్ లోన్ ఏదైతే ఉందో, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగ్ కాబట్టి సో వీళ్ళు ఈజీగా నెక్స్ట్ 10 yearsలో అది క్లియర్ చేసుకోవచ్చు, మేనేజబుల్ లోనే అని అనుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ సంబంధించి ఏదైతే కేస్ స్టడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏదైతే ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని మనం వీళ్ళ స్టాట్స్ చూద్దాం. సో దట్ ఇంకొంచెం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. మనం డిస్కస్ చేసే ఇన్వెస్టర్ లైక్ ఫ్యామిలీ పోర్ట్ఫోలియో ఇక్కడ ఓపెన్ చేస్తున్నా. సో యాజ్ ఆన్ టుడే వీళ్ళ ఈ 40 lakhs ఏదైతే ఎగ్జాంపుల్లో చెప్పానో అది రిడీమ్ చేసిన తర్వాత ఉన్న సిచ్యువేషన్ ఇది. సో రిడీమ్ చేయకముందు నేను ఒకసారి చూపిస్తాను, సో తర్వాత విల్ డిస్కస్ దిస్. సో ఇన్వెస్టర్ రిడీమ్ చేయకముందు అరౌండ్
2025 జూలై ఆ టైంకి అరౌండ్ 89 lakhs అలా ఉండేది. సో అలా ఉన్నప్పుడు ఇక్కడ 40 యాక్చువల్ రిడమ్షన్ వచ్చేసి 41 lakhs రిడీమ్ చేసాం. సో అయిన తర్వాత అరౌండ్ 49 lakhs అలా ఉంది. ఓకే, సో ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఇది అరౌండ్ 51 lakhs అలా ఉంది. ఓకే, సో ఇప్పుడున్న స్టాట్స్ మనం చూద్దాం. యాజ్ ఆన్ టుడే ఇంకా మిగిలిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అరౌండ్ 24-25 lakhs ఉంది. సో విత్ కరెంట్ వాల్యుయేషన్ విత్ గెయిన్స్ 26 lakhs అండ్ కరెంట్ వాల్యుయేషన్ ఈస్ 51 lakhs అలా ఉంది. సో వీళ్ళు ఆల్రెడీ చెప్పినట్టు ఈయన మిస్టర్ వెంకట్ అనుకుందాం. సో రిడెంప్షన్ తర్వాత అగైన్ పోర్ట్ఫోలియో రివైజ్ చేసిన తర్వాత తనకి ఈ ఫండ్స్ కొన్ని ఇవి 2 funds అనమాట, 2 different ఫోలియోస్లో క్రియేట్ అయినాయి. సో అందుకని ఇక్కడ మనకి లాస్ట్ 25 సెప్టెంబర్ లీవ్ రివైజ్ చేసినాయి కాబట్టి మనకి పెద్దగా ఏం రిటర్న్స్ కనిపించట్లేదు. మార్కెట్ పెద్దగా మూవ్ అయింది లేదు కాబట్టి లాస్ట్ 6-7 monthsలో. సో ఇవి 2018 నుంచి ఉన్న ఫండ్స్ అనమాట ఇవి. సో వీటి రిటర్న్స్ ఆబ్వియస్గా బెటర్గానే ఉంటాయి. అండ్ మిస్టర్ వెంకట్ వైఫ్ పోర్ట్ఫోలియో అది. సో తనకు సంబంధించిన ఏదైతే సిఏజీ రిటర్న్స్ ఉన్నాయో కానివ్వండి ఇవి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇది. సో ఏదైతే ఇప్పుడు రిడీమ్ చేసిన అమౌంట్ సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూద్దాము. క్యాపిటల్ గెయిన్స్ రిపోర్ట్, ఫ్యామిలీ, సో నేను ఇక్కడ సమ్మరీ రిపోర్ట్ డౌన్లోడ్ చేస్తాను. సో ఇక్కడ ఓన్లీ క్యాపిటల్ గెయిన్సే కనిపిస్తున్నాయి. మొత్తం రిడీమ్ చేసిన అమౌంట్ మనకు చూడాలంటే నేను ఎక్సెల్లో పుల్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే టోటల్ రిడమ్షన్ వాల్యూ చూపిస్తున్నాయి ఇక్కడ. ఇది రిడీమ్డ్ వాల్యూ హస్బెండ్ అకౌంట్ నుంచి అరౌండ్ 7.2 lakhs అండ్ వైఫ్ అకౌంట్ నుంచి అరౌండ్ 33 రిడీమ్ చేసాం. సో నేను ఇది యాడప్ చేస్తున్నా. ఇది టోటల్ రిడమ్షన్ అమౌంట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇది 41 lakhs టోటల్. ఓకే, సో ఇందులో క్యాపిటల్ గెయిన్ ఎంత ఉందన్నది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం ఇది ఈ ఫార్ములా నేను ఇక్కడ కాపీ చేస్తున్నా. సో బోత్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వైఫ్ అండ్ హస్బెండ్ది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో రెండు యాడ్ చేసినట్టయితే క్యాపిటల్ గెయిన్ వచ్చేసి అరౌండ్ 16,30,000 వచ్చింది అవుట్ ఆఫ్ 41 lakhs రిడమ్షన్. సో ఈ క్యాపిటల్ గెయిన్స్ మీద ఏదైతే జనరల్గా ట్యాక్సెస్ పడతాయి కదా, జనరల్గా ఇంత హ్యూజ్ అమౌంట్ 40 lakhs అట్లా రిడీమ్ చేసుకునేటప్పుడు క్యాపిటల్ గెయిన్ మీద ఎంత ట్యాక్స్ పడుతుంది ఏంటన్న డౌట్ చాలామందికి వస్తుంటుంది. కామెంట్స్లో చాలామంది అడుగుతుంటారు. ఎక్కువ అమౌంట్స్ వన్స్ సర్టెన్ పీరియడ్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత చాలా హ్యూజ్ అమౌంట్ జనరేట్ అవుతుంది, దాన్ని మనం రిడీమ్ చేసుకుంటే చాలా ట్యాక్సెస్ పడతాయి కదా అని అంటుంటారు. సో ఇది సెపరేట్ క్విక్ సెషన్ లాగా ఈ సెషన్ అయిన తర్వాత ఫాలోయింగ్ అప్ సెషన్ లాగా నేను పెడతాను. సో దాన్ని కూడా మీరు చూడవచ్చు. వీళ్ళ రిడమ్షన్ అమౌంట్ మీద ఎంత క్యాపిటల్ గెయిన్ జనరేట్ అయిందని తెలుసుకోవడం కోసం. సో ఇది ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ కేస్. వీళ్ళు అరౌండ్ 90 lakhs కార్పస్ బిల్డ్ అయిన తర్వాత దాంట్లో నుంచి 40 lakhs హౌస్ ప్రీపేమెంట్, హౌస్ కొనదానికి అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ దీంతో పే చేస్తారు, మిగతాది కొంత లోన్కి వెళ్ళారు అనమాట. సో ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళ పర్టికులర్ ఎగ్జాంపుల్ కేసులో వీళ్ళ ఫ్యూచర్ రిటైర్మెంట్ కోసం యాక్చువల్గా ఒరిజినల్గా ప్లాన్ చేసింది అయితే దానికోసం కదా, బట్ దాంట్లోంచి మధ్యలోంచి కొంత అమౌంట్ హౌస్ కోసం వీళ్ళు తీసేశారు. సో మిగిలిన అమౌంట్తో అలానే వీళ్ళ నెక్స్ట్ 10 years పాటు ఇన్వెస్ట్ చేసే అమౌంట్తో వీళ్ళ రిటైర్మెంట్ ఎలా ఉండొచ్చు, రిటైర్మెంట్ ఏదైనా హ్యాంపర్ అయ్యింది అన్నది కూడా క్విక్గా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వాల్యూ ఏదైతే కరెంట్ వాల్యూ ఏదైతే ఉందో 50,71 అది తీసుకుంటా నేను. అలానే ఎస్ఐపి కూడా ఇంతకుముందు వీళ్ళు 20 చేసేవారు, ఇప్పుడు దాన్ని 30 చేశారు. తను వెంకట్ వచ్చేసి 10,000 చేస్తున్నాడు, వాళ్ళ వైఫ్ వచ్చేసి 30,000 ఎస్ఐపి చేస్తుంది. సో ఈ రెండింటిని మనం ఇన్కార్పొరేట్ చేసుకుని నెక్స్ట్ 10 yearsకి ఎలా ఉండొచ్చు అన్నది, వీళ్ళ గోల్ రీచ్ అవుతారు లేదన్నది జస్ట్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఎస్ఐపి అమౌంట్ వచ్చేసి అరౌండ్ ఎగ్జిస్టింగ్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు ఏదైతే 50,73,000 ఉందో నేను అది ఇక్కడ ఈ ఫార్ములాలో కాపీ చేశాను.
ప్రజెంట్ వాల్యూ లాగా. ఓకే, సో ఇక్కడ 40,000 వేస్తున్నా ఎస్ఐపి అమౌంట్. అజ్యూమింగ్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ బేస్డ్ ఆన్ హిస్టారికల్ మ్యూచువల్ ఫండ్ లైక్ బేస్డ్ ఆన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ హిస్టారికల్ రిటర్న్స్ 15% మన ఎక్స్పెక్టెడ్ రేట్ని అనుకున్నట్టయితే నెక్స్ట్ 10 yearsలో వీళ్ళది అరౌండ్ 3 CR కార్పస్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది ఎక్స్పెక్టెడ్ వాల్యూ. ఓకే, దీని నుంచి అరౌండ్ 3 CR ఉన్నప్పుడు మనం ఒక 6% అనుకున్నట్టయితే మేబీ ఒక 5% అనుకున్నట్టయితే అరౌండ్ 15 lakhs కంఫర్టబుల్గా పర్ యానం విత్డ్రా చేసుకోవచ్చు. పర్ యానం, పర్ మంత్ కాదు. ఓకే, సో ఇలా విత్డ్రా చేసుకుంటున్నట్టయితే మేబీ నేను 15 years తర్వాత నుంచి నేను ఎక్స్పెక్టెడ్ రిటర్న్ రిడ్యూస్ చేశాను 12%కి. సో వీళ్ళ సిచ్యువేషన్ అరౌండ్ 60 దగ్గర ఇలా ఉండొచ్చు, అండ్ అరౌండ్ 70 దగ్గర అరౌండ్ ఈ విత్డ్రాల్ వెళ్తూ ఉన్నా కూడా మేబీ 8 CR అట్లా ఉండొచ్చు. అరౌండ్ 80 దగ్గర అరౌండ్ 23 CR ఉండొచ్చు. అగైన్ 31 lakhs పర్ యానం విత్డ్రాల్ వెళ్తున్నట్లు లెక్క. సో 90 దగ్గర అరౌండ్ 69 or 70 CR ఉండొచ్చు ఎక్స్పెక్టెడ్ కార్పస్. ఈ విత్డ్రాల్ వెళ్తూ ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఇక్కడ ఈ కార్పస్ నుంచి మనం డిడక్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫార్ములాలో. సో ఇది ఫ్రెండ్స్ వీళ్ళ ఎగ్జాంపుల్ కేస్. సో ఈ ఎగ్జాంపుల్ కేస్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, కొంత డిసిప్లైన్డ్గా ఒక లాంగ్ టర్మ్ పాటు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఆ అమౌంట్ని యూజ్ చేసుకుని మన హోమ్ కొనుక్కోవటం కానీ హోమ్ అప్గ్రేడ్ చేసుకోవటం కానీ చేయొచ్చు అన్నది మాత్రం అర్థమైంది. అంటే హ్యూజ్ లోన్స్కి వెళ్ళకుండా, లోన్ బర్డెన్ మనం పెంచుకోకుండా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ యూజ్ చేసుకుని హోమ్ అయితే పర్చేజ్ చేయడానికి వీలవుతుంది. అలానే ఎవరైతే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నారో మోస్ట్లీ 45-50 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆల్రెడీ ఒక హోమ్ ఉండి ఉంటుంది, సెకండ్ హోమ్ ఇలానే అప్గ్రేడ్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా రిలేటబుల్గా అయితే ఈ ఎగ్జాంపుల్ ఏదైతే మనం చెప్పుకున్నామో రిలేటబుల్గా ఉంటుంది. సో అలానే ఎవరైతే 28 or 30 ఏజ్ గ్రూప్లో ఉన్నారు, రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది. సో మ్యారేజ్ అయ్యానంటే నెక్స్ట్ బిగ్ గోల్ వచ్చేసి ఆబ్వియస్గా హోమ్ ఉంటుంది ఎవరికైనా కూడా. ఓకే, సో వాళ్ళకి జనరల్గా మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము ఇచ్చే జనరల్ సజెషన్ ఏంటంటే ఒక 6-7 years or 8 years పాటు డిఫర్ చేసుకోండి హోమ్ పర్చేజ్. సో దట్ మిగతా ఏదైతే ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయో లైక్ కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, కిడ్స్ మేబీ ఎంఎస్ ప్లానింగ్ కోసం కానివ్వండి, మన ఓన్ రిటైర్మెంట్ కోసం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా ఇల్లు కూడా కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి. అలా కాకుండా ఇనీషియల్గా మన కెరియర్లోనే మనం ఇల్లు కమిట్ అయ్యామనుకోండి, ఎందుకంటే హ్యూజ్ టికెట్ ఐటమ్ రైట్. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో ఇల్లు కొనాలంటే అరౌండ్ 1 CR నుంచి 1.5-2 CR అట్లా అయిపోతుంది రైట్. అట్లీస్ట్ మినిమం 1 lakh ఈఎంఐ పే చేయాలి. సో 28-30 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అది చాలా బర్డెన్. సో నెక్స్ట్ 12-15 years అంటే 20 years మన హోమ్ లోన్ తీసుకున్నప్పటికీ కొంత అమౌంట్ ప్రీపే చేస్తున్నప్పటికీ అట్లీస్ట్ హోమ్ లోన్ క్లియర్ చేసే టయానికి మీకు 40-45 years ఏజ్ అయితే వచ్చేస్తుంది. సో అది రైట్ అప్రోచ్ కాదు. మీరు ఇలానే అంటే ఎగ్జాక్ట్ ఈ కేసులో కాకపోయినా 28-30 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒక 6-8 years మీరు హోమ్ని డిఫర్ చేసుకున్నట్టయితే హోమ్కి పే చేసే ఈఎంఐ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఇలానే మేబీ పార్ట్ పేమెంట్ కానీ ఫుల్ పేమెంట్ కానీ హోమ్కి యూజ్ చేయొచ్చు. అలానే మీ కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ కానివ్వండి, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కానివ్వండి, ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. హోప్ మీకు ఈ సెషన్ నచ్చింది అనుకుంటా. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.